ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంద్ర కాలనీలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒకటిగా ఉందని, దీనికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఇందిరా కాలనీలో తర్లంపూడి నాని ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు జంగా గగారిన్, న్యూటన్, ఎం సుబ్బారావు, మూర్తిరాజు, కృష్ణంరాజు, సుబ్రహ్మణ్యం, గణేశులు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో అంబేద్కర్ ఆశయాలను సాధించవచ్చని, భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తుందంటే ఆయన చేసిన రాజ్యాంగమని తెలిపారు. అంబేద్కర్ ఏ ఒక్క జాతికో మతానికో చెందినవాడు కాదని, అందరివాడు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రత్నరాజు, హేమంత్, పోతుల అప్పారావు, నామాడి సత్యనారాయణ, లలిత్ కుమార్, అనుసూరి ప్రభాకర్, పాస్టర్ గిరి, పెనుమల ధర్మారా, మాతా వెంకటరమణ, మోజెస్, కుక్కల సూర్యనారాయణ, నల్లా శ్రీను తదితర నాయకులు, ఇందిరా కాలనీ అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్లో రావునిపేట గ్రామంలో ఇందిరా కాలనీ యూత్ ఆధ్వర్యంలోని ఇవాళ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారండి. ఈ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆయన యొక్క బలుగు బలహీన ఆశాజుత ఆయన ఒక ప్రదాత. ఆయన వల్ల ఈరోజు కింద స్థాయిలో అందరూ కూడా ఆయన చేసే రాజ్యాంగ నిర్మాణం పెట్టి కింద స్థాయి అందరూ కూడా రాజాధికారిని వచ్చేలా ఆయన మేము మాలాంటి వాళ్ళు ఒక జడ్పీటీసీ అవనండి, సర్పంచ్ అవనండి, ఎంపీటీసీలు అవనా చేసిన రాజ్యాంగం చేసిన వల్ల ఈ రోజు మేము అందరూ కూడా ఆ స్థాయిలో ఉన్నాం. ఆయన ఇప్పుడు కూడా మనం స్మరించుకుని ఆయన ఎప్పుడు రుణం తీసుకున్నామని చూస్తున్నాం. ఆయన ఎన్నో ఆయన అప్పట్లో ఎన్నో అవమానాలు పడి ఒక ఇదిగా నిలబడి మన ప్రపంచ స్థాయి గర్వించిన ఒక నాయకుడిగా ఆయన నిలబడ్డాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఆయన ఓన్లీ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు కాకుండా అన్ని వర్గాలను కూడా కలుపుకుని ఎంతో స్థాయిని నిలబెట్టి ఒక ప్రదాతగా ఉన్నందుకు ఆయన మనకు గర్వించిన విషయం ఇది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి కాకినాడ రూరల్ లో ఉన్నటువంటి ప్రధానికానికి అంతటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మరి మేధావి అయినటువంటి అంబేద్కర్ అడుగుజాలలో నడవాలని, అలాగే ప్రపంచ మేధావి అని ఐక్యరాజ్య సమితిలోనే ఆయన యొక్క చిత్రపటాన్ని మరి పెట్టడం జరిగింది. మరి అనేక దేశాల అధిపతులందరూ కూడా, అనేక దేశాలు కూడా ఈ రాజ్యాంగాన్ని, రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి ఫాలో అవుతూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు తరం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇప్పటికీ కూడా అంటరానితనం, వివక్ష ఇంకా కొనసాగుతూనే వస్తుంది. మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో తూట్లు పొడిచే విధంగా మరి ఆర్టికల్స్ ని కూడా చాలా సవరణ చేస్తా ఉన్నారు. మరి అందరూ కూడా అకుంఠిత దీక్షతో మరి రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుకోవాలని, మరి ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయ సాధనకు అందరూ కూడా పాటుపడాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మరి మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ అందరికీ అవకాశం ఇచ్చిన మరి అంబేద్కర్ యూత్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం అండి, జై భీములు. ఈరోజు ప్రపంచ మేధావి జయంతి అండి. ఈరోజు ఎందుకంటే ప్రపంచంలో ఒక దేశంలో ఒక నాయకుడికి విగ్రహాలు ఉంటాయి. ప్రపంచం మొత్తానికి విగ్రహాలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే జోహార్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన మనకి మార్గదర్శి, మన దేశానికి ఒక మార్గదర్శి. ఆయన రాసిన రాజ్యాంగం ఈ రోజు నడుస్తుంది. ఆయనే మనకు స్ఫూర్తి. ఎందుకంటే ప్రతి పేదవాడు అణగారిన వర్గాలని ఈ రోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం అంటే అది ఆ యొక్క మహనీయుడి దయ. ఎందుకంటే కారణ జన్ములు ఉంటారు, అలాగే దేవుడు కారణ జన్ముడు అయిన ఎందుకంటే మామూలు వ్యక్తి కాదు. కొంతమంది ఏంటంటే ఒక కులానికో ఒక ప్రాంతానికో
చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ అంటే. ప్రపంచ మేధావి, ప్రపంచం గుర్తించింది, ఇంకెవరు గుర్తించాలి? ఎందుకంటే కారణ జన్ముడు కాబట్టి ప్రపంచాన్ని గుర్తిస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇది రమణికిపేట ఇందిరా కాలనీలో మేము అంబేద్కర్ స్టాచ్యూను మేము 3 years బ్యాక్ మేము స్టార్ట్ చేసాము. పెద్దల సమక్షంలోను, అలాగే ఉన్న నాయకుల సమక్షంలోను, అలాగే ఉన్న శాసనసభ్యుల సమక్షంలోను మేము ఈరోజు చేసుకుని ప్రతి ఇయర్ జయంతిని అలాగే వర్ధంతిని జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే సహకరించిన పెద్దలకి, అదొక వచ్చిన పెద్దల అందరికీ ఈ మా జై భీములు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని మనం అందరం ఇక్కడ సమావేశమైనాము. ఆ సమావేశానికి మనం పెద్దలందరూ కూడా ఘనంగా అంబేద్కర్కి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అయితే ఈ తర్వాత అంబేద్కర్ గురించి అంబేద్కర్ మనకి మన జాతికి మన భారత జాతికి 3 కత్తులు ఇచ్చారు. ఆ 3 కత్తులు ఏమిటంటే బోధించు, సమీకరించు, పోరాడు. ఈ 3 కత్తుల్ని కూడా మనకు అంబేద్కర్ మన చేతికి ఇచ్చి వెళ్ళారు. ఆ కత్తుల్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మన దేశానికి, మన భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఖచ్చితంగా మన ప్రజలందరూ కూడా తీసుకొస్తారు. అందుచేత తర్వాత ఇంకొకటి ఏంటంటే అంబేద్కర్ మనకి అనేకమైన పోరాట పత్రికలను సమకూర్చి వెళ్ళారు. ఆ పోరాటాలను మనం తీసుకున్నట్లయితే ఆ పోరాటాలను తీసుకుని మన యొక్క కోరికల్ని, మన యొక్క వాటిని కూడా మనం ఖచ్చితంగా నిర్వహిస్తాం. మన పోరాటం ఏ విషయమైనా హక్కుల్ని అడుక్కుంటే రావు. పోరాటం ద్వారాగా మనం ఖచ్చితంగా సాధించుకోవాలి. అందుకని పోరాట పట్టుకుని ఆ 3 కత్తుల్లో ఒకటి ఖచ్చితంగా పోరాటం. ఆ పోరాటాన్ని మనం పోరాటం చేసి మన హక్కుల్ని మనం సాధించుకున్నట్లయితే బాగుంటుంది. మన హక్కుల్ని, ఎన్నో హక్కులు మనకి ఇచ్చేళ్ళారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన జాతికి ఇచ్చేళ్ళారు, మన యావత్ దేశానికి ఇచ్చేళ్ళారు. ఆయన యావత్ ప్రపంచానికి తలమాలిక నిలిగిన మహామేధావి, మహాయోధుడు, జ్ఞాని. ఇవన్నిటికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖచ్చితంగా నిలుస్తారు.